ఈ ఫోటో నీదేనా? మా ఇంట్లో కూడా ఉంది నీ ఫోటో. మరి నేను ఇప్పుడు రెండోసారి కదా మీ దగ్గరకు వచ్చింది. మీరు వస్తారా మరి నా దగ్గరకు ఒకసారి? పంపిస్తా అని చెప్పి ఈరోజు సాయంత్రం నాతో పాటు చేసిపోతే హెలికాప్టర్ వస్తుంది అడుగు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఊట్నూరు మండలంలోని దేవుగూడ గ్రామంలో పర్యటించారు. దేవుగూడ గ్రామంలోని గ్రామస్తులతో మాట్లాడారు. వారితో ఏం మాట్లాడారో వారి మాటలను తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీతో? ఇల్లులు ఇస్తామన్నారు, రోడ్ చేస్తున్నారు, బిల్డింగ్ కడుతున్నారు, స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు, అంగన్వాడీ కేంద్రం కడుతున్నారు, పరడగోడ కడుతున్నారు. ఎప్పుడు కడతారో ఏమో మేము ఆశగా తల్లి తండ్రి ఇళ్ళ కడపలో పుట్టినట్టు మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఎప్పుడు సార్ మాకు ఇస్తున్నావో ఏమో అదే ఆశలతోటి మేము చూసుకుంటా దేవుగూడకు మేము ఉంటాం సార్. ఎప్పుడు వస్తున్నావో చెప్పిపోయినారని ఎదురు చూసుకుంటా మేము సార్ దారి మేము చూసుకుంటా అమ్మ నాన్న పేరు చూసినట్టు తల్లిదండ్రిని చూసినట్టు వాంది దారి చూస్తున్నాం. మన దేవుగూడకు ఎప్పుడైనా కానీ ఎప్పుడు మార్పు వస్తున్నావో అప్పుడే మాకు సంతోషం ఉంటాయి సార్. ఇప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు ఐటీడీఏ పిఓ ఉన్నతాధికారులతో మరి ఇక్కడి సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయంగా మీరు చెప్పడంతో వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవన్నీ సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు వచ్చి చెప్పినారైతే మేము పోవాలి చెయ్యాలి మా పనులని మాకు అదే ఉంటాయి. పింఛన్ రావాలి, పింఛన్ లేని వాళ్ళకు 65 సంవత్సరం ఉన్నారు, ఇంకెట్లనున్నారు. ఆ పింఛను ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడన్నా పోయి మా పన్నులు వాళ్ళు చెయ్యాలి, మాకు ఇల్లులు శాంక్షన్ చెయ్యాలి, అన్నీ మాకు చెయ్యాలి. ఇక్కడ చెప్పి మీరు అందరి ముందట చెప్పిపోయినారు, అట్లనే మాకు దారి చూపెట్టాలి సార్. అదేవిధంగా ఇక్కడి మీ ప్రాంత వాసులందరినీ కూడా తన నివాసానికి హైదరాబాద్కు తీసుకెళ్తామంటున్నారు. మరి మీరందరూ కూడా ఏమంటున్నారు? హైదరాబాద్ తీసుకుపోతామని సార్ అన్నాడు. మరి ఎమ్మెల్యే షాపు తీసుకొస్తా మేమందరికి అని అన్నాడు. అయితే పోయి వేస్తారు సార్, అది పోవుడు రావుడు అది ఉంటుంది సార్. కానీ మా కష్ట సుఖాలు ఏమున్నాయో అదే మనకు చేస్తే రేపు మా సార్ వచ్చిండ్రు 2 సార్లు. ఇంతకుముందు ఆయన ఇది లేకుండే, ఇప్పుడేమో మన పదవిలో ఉన్న తర్వాత వచ్చిండైతే ఇది పనులు చేసుకుంటారని మేము నమ్ముతున్నాం. కానీ ఇక్కడ ఆయన సార్ చెప్పిపోతాడు. ఇక 2 సంవత్సరాలు ఒకసారి వస్తాడు. ఇక చేసేటోళ్ళు మన ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ వీళ్ళందరూ కలెక్టర్ కానీ వీళ్ళే చేసేటోళ్ళు సార్. ఇక నమ్ముతున్నాం కానీ చేసేటప్పుడే నమ్మినట్టు అప్పటి వరకు ఏం మాకైతే అర్థమైతే లేదు సార్. చెప్పండమ్మా, మీరు మీతోటి చాలా సన్నిహితంగా మాట్లాడారు. మీరు గతంలో పాదయాత్రలతో కూడా కలిసి నడిచారని చెప్పారు. ఏమన్నారు మీరు? 2 సార్లు కొన్ని మొన్నే వాసి ఈయన తాక్సేరు కారణాలు యవనాలు సొత్తం పోతారు. సో పాట ముఠా వారు పోతారు మాకు అగ యవనాలు. మళ్ళా జైనూరు యవనాలు గిరిదా కట్టిస్తారు బత్తి ಈಗ యవనాలు వాతం ఆయారు సార్. ಟಿಕೆಟಲ್ಲಿ ನಿಮ್ಮ ಹಾಕಿಸೋ ನಮ್ಮ ಟಿಕೆ ದಾಂತ ಮಿತ್ತಕ್ಕೆ ಮಾకు ಸಾಲ್ಕು ಮುಲ್ಕು ವಾಡ್ಸಿಕೊನು ಮಾకు ಕಾರಣಾలు ತರ್ನಾಟೆ ಸಾರ್ ಕೀತೋರ್ ತನ್ನ ಜೈನೂರು ತೆಗ್ಸ್ ಹೊಡಿತೋರ್ ಅಗ ಯವನಾలు ಬತ್ತಲ್ಲಿ ಇಂಜೇರು పోతోర్కి ನನ್ನ ವಾಕ ಸೀಟ್ನ గుతుకతే నన్ను మీకు ಕೆಟ್ಟೆನ ಪತಿಮಂತ మాకు ಕೆಡತೆ ಕೆಟ್ಟೆ ಅಂತಾರಲೆ ಸೊತ್ತೆಗೆ ಕಾಸು ಕೊಂದ ಚೌಕಿ ಪಿಯಂತೋ ರೇಂಜ್ನಾಗ ಹೋಂತೋರ್ మాకు ಕೆಟ್ಟೆತ ವೆಲೆ ಪರಿಶಾನ್ ಮಂತ మాకు ಕೆಟ್ಟೆ ಪುಟ್ಟವ మాకు ರೊಕ್ಸೆಲ್ಲೆ ಇಂಜ ರೀತಿಗೆ ನನ್ನ ವಾತೆಗೆ ರೊಕ್ಸಿಕ మీకు మీ ತರ್ಸೋ ನನ್ನ ಕೆಟ್ಟೆನ್ ವಾಕ ಇಂಜೇರ್ ಇತ್ತೋರ್ತೆ ಕರಲೇನು ಓರ್ ವಾತೋರೆ మళ్ళా మరిసికు నుండే మళ్ళీ వాతానికి సెల్లే బహనాసి మందరించి రెండే సూడు తప్పి నుండే 2వసారి వాతోరే చొక్కటి సంతోషమే ఓరు వాతోరు సంతోషమే అత మాకు ఓరు వెహ్వలి కవి వెహ్తోర్ సొత్తోర్ బతి ఇంకే ఓరు అధికారం నా మత్త పజ్జ ఇంకే ఖచ్చితంగా మా కామ్కి అలాగా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెప్పండి, అంటే మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సమస్య గురించి కూడా చెప్పారు. కొందరికి వచ్చే ఇంకా కొందరికి రాలేదన్నారు. ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి గారు? ఏమన్నారు ముఖ్యమంత్రి సార్? అయితే ఇప్పుడు రాలే వాళ్ళకి ఇంకా అందరికీ 30, 40, 50 ఎన్ని అయినా కానీ మీరు ఇవ్వాలని కలెక్టర్ సాబ్తో మరి మన పిఓ గారితో అందరితో మాట్లాడారు. అవును సార్ అని ఒప్పుకున్నారు. ఇక రాసుకున్నారు, ఏం చేసుకున్నారు. ఇస్తే మాకు చాలా సంతోషమే. ముఖ్యమంత్రి వచ్చినా మాకు మంచిది చెడ్డాలు ఏమున్న విషయాలన్నీ చెప్పిండు.
ఆయన ముఖాబిలలో మాకు మాట్లాడిండు. అయితే మాకు చేస్తారనుకొని ఒప్పుకున్నాము. ఒప్పినట్టుగా వాళ్ళు ఇంకా ఒప్పినట్టు మాట్లాడుకున్నారు. కలెక్టరు, పిఓ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు. కానీ మళ్ళీ ఏం చేస్తారు, అది చేస్తే మంచిది అని మేము ఒప్పుకుంటున్నాం సార్. సో రైట్, ఇది ఈ యొక్క ఉట్నూరు మండలంలోని దేవుగూడ గ్రామస్తులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో మరి వారి సమస్యలను వెల్లడించిన నేపథ్యంలో వారి సమస్యలను మరి అప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చూడడం జరిగింది. తర్వాత నేరుగా ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా వచ్చి మరి వారిని పరామర్శించి వారితో మాట్లాడి వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే వారి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసే దిశగా జిల్లా కలెక్టర్ కూడా ఐటీడీఏపీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ సమస్యలని తొందరగా పరిష్కారం అయితేనే మరి తమ యొక్క అంగన్వాడీ బిల్డింగ్తో పాటు ఇటు పాఠశాల భవనము, ప్రహరీ కూడా ఇతర సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించే దిశగానే కృషి చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కూడా కోరుతున్నారు. దేవుగూడ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.